మొదలైపోయాయి. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒకటే హడావిడిగా ఉంటుంది. ఉదయాన్నే పిల్లల్ని లేపి వారిని స్కూలుకు రెడీ చేయటం ఒక ఎత్తైతే, వారికి లంచ్ బాక్స్ తయారు చేయటం మరో ఎత్తు. పిల్లలకు ఇష్టమైన ఆహారాలు లేకపోయినా, వండిన ఆహారాలను సరిగ్గా ప్యాక్ చేయకపోయినా లంచ్ బాక్స్ అలాగే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది మనకి. అందుకే లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో, ఏం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారో అని తల్లులు తెగ ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బడికెళ్లే పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి పదార్థాలు వండి పెట్టాలో, వారి ఎదుగుదలకు ఉపకరించే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలవుల్లో పిల్లల తిండి విషయంలో అమ్మకు ఏ చింత ఉండదు. తీరిగ్గా పిల్లలకి ఇష్టమైనవన్నీ వండి, ఆపై వారి వెంట పడుతూ చందమామను చూపిస్తూ, బుజ్జగిస్తూ, బతిమాలుతూ ఎలాగోలా కొసరి తినిపించేస్తుంది. కానీ స్కూల్ తెరిచాక ఈ పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుంది. పొద్దున్నే అమ్మలకు టైం చాలక చకచకా నిమ్మకాయ పులిహోర కలిపి 2 స్పూన్లు నోట్లో కుక్కి మిగిలింది లంచ్ బాక్స్లో సర్దేస్తుంటారు. లేదంటే జామ్ రాసిన బ్రెడ్ ముక్కల్ని 2 నోట్లో కుక్కి మిగిలిన 2 ముక్కల్ని లంచ్ బాక్స్లో కూరి స్కూల్కు పంపించేస్తుంటారు. తీరా సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక చూస్తే లంచ్ బాక్సులు అలాగే బరువుగా ఉండి మనల్ని వెక్కిరిస్తూ కనిపిస్తాయి. లంచ్ ఎందుకు తినలేదని పిల్లల్ని గదమాయిస్తే ఇష్టం లేక తినలేదనో మరోటనో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. నిజానికి బడికెళ్లే వయసులో పిల్లలు ఇలా ఒక పూట తిని మరో పూట సరిగ్గా తినకుండా ఉంటే వారి ఎదుగుదల మందగించడంతో పాటు చదువుల్లోనూ వెనకబడే ప్రమాదం ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పిల్లలు లంచ్ బాక్స్లో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలి. అంటే అది మంచి సంతులిత ఆహారం ఉండాలి. రెండోది, పిల్లలు తినేలాగా అట్రాక్టివ్గా కనపడాలి. ఈ 2 లంచ్ బాక్స్లో ఉండాలి. ఇది ఉండాలనుకుంటే చాలా మటుకు ఒకటేంటంటే పండ్లు రకాలు పెట్టచ్చు. పండ్లు, తర్వాత సాలడ్స్, కూరగాయలు, మొలకెత్తించిన గింజలు, ఇలాంటివి కొంచెం ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి అది మంచిగా పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అన్నంతో ఎన్నో రకాలుగా చేయొచ్చు. అన్నం ఫ్రైడ్ రైస్లా చేయొచ్చు, లేకపోతే చిన్న బిర్యానీ లాగా టమాటో రైసు, ఎన్నో రకాల ఆకుకూరలతోటి పుదీనా రైసు, కొత్తిమీర రైసు, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. అలా ఏదైనా అలాంటివి పెట్టచ్చు. ఆకుకూర ఉండడం వలన వాటికి బాగా చాలా మటుకు ఖనిజ లవణాలు ఉంటాయి. అందులో విటమిన్ ఏ, కెరోటిన్ రూపంగా వస్తూ ఉంటుంది. ఆకుకూరలో చాలా రకాలైన పోషక విలువలు ఉంటాయి. అదేవిధంగా బియ్యం అనేటప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఇంధనం ఎక్కువ ఉంటుంది, కొంత మాంసకృతులు కూడా ఉంటాయి. దీంతో పాటు పండ్లు కానీ, తర్వాత సాలడ్స్, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ పచ్చిగా కొన్ని పెడితే అప్పుడు అది సంపూర్ణమైన మంచి లంచ్ బాక్స్ కింద తయారవుతుంది. అంతేగాని ఏదో పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళకేమో బయట నుంచి కుర్కూలు కొనుక్కోండి, లేకపోతే చిప్స్ కొనుక్కోండి, లేకపోతే ఇలా బర్గర్లు కొనుక్కోండి, అలా అనకుండా సాధ్యమైనంత మటుకు ఇంటిలో ఇలాగా చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా సమతుల్య ఆహారం దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు బయట తిన్న దాని వల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి అరగని సరిగ్గా ఉండకపోవచ్చు, నూనెలు సరిగ్గా ఉండొచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన ఇంటిలో లంచ్ బాక్స్ని తయారు చేసే పద్ధతే ఉంటుంది. కొంత ఫ్రెష్ కూరగాయలు, లేకపోతే పండ్లు అలాంటివి వేరే బాక్స్లో పెట్టచ్చు. పళ్ళ జ్యూసులు పెట్టచ్చు. అవన్నీ వేరుగా పెట్టి ఒక బాక్స్లోనేమో ఈ అన్నము, కూరలు అవన్నీ కలిపి నీట్గా పెట్టి వాళ్ళు కలుపుకునేలాగా లేకుండా స్పూన్ వేసుకుని తినేలాగా పెట్టాలి. అలా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఎదిగే వయసులో పిల్లలు కడుపు నిండుగా తినాలి. ఇందుకు వారి లంచ్ బాక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైనవి, వారు ఆసక్తిగా తినేవి, పోషకాల పరంగా సమృద్ధిగా ఉండేవి లంచ్ బాక్స్లో ఉండేలా చూసుకోవాలి. ఇక పొద్దున్నే టిఫిన్గా పెట్టిన వాటినే లంచ్ బాక్స్లో పెట్టకూడదు. లంచ్ బాక్స్లో ఏదో ఒకటి సాయంత్రం కడుపు నిండుగా తినిపిద్దామని అనుకోవడమూ సరికాదు. పిల్లలకు ఏ సమయంలో ఏం పెట్టాలో అది సమయానుకూలంగా సమతులంగా పెట్టాలి. లంచ్ బాక్సులో సాధ్యమైనంత వరకు ధాన్యం, పప్పు, కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, నూనె, చక్కెర ఇలా 5-6 రకాల పదార్థాలు కలగలిసి ఉండేలా చూసుకోవాలి. వాళ్ళు ఇష్టంగా తినేలా ఉండాలి. బియ్యం, పప్పులు, క్యారెట్లు, బఠానీలు, బీన్సును కలిపి కిచిడీలా వండి పెట్టొచ్చు. చపాతీల్లో కూరగాయల ముక్కలు, ఆకుకూరల్ని కలిపి ఇవ్వచ్చు. చపాతీలని చుట్టగా చుట్టి వాటిలో ఉడికించిన కోడిగుడ్డు, కాయగూర ముక్కల్ని కూరి పెట్టొచ్చు. వెజిటబుల్ ఉప్మాను పెట్టడము మంచిదే. ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలోకి పెసలు, మొలకెత్తించిన శనగలు వంటి వాటిని పెట్టడం వల్ల వాళ్ళకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.
బ్రెడ్ ఉంది, దాన్నేమో శాండ్విచ్ల కింద చేయొచ్చు. అందులో ఆమ్లెట్ కానీ వేసి, లేదన్నా కూర పట్టి, లేకపోతే చిన్న చిన్న బన్ తీసుకొని దాంట్లో చిన్న కట్లెట్లా పెడితే బర్గర్ లాగా అవుతాయి. వాళ్ళకి అన్నీ ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటే వాళ్ళు ఏవి పారేరు, బారలేదని చెప్పేసి ఆ లంచ్ బాక్స్ తీసి అక్కడ పాడేసి ఆ క్యాంటీన్లో ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉంటారు. ఆ క్యాంటీన్లో ఆహారం మంచిది కాదు కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టుకుంటే మధ్యాహ్నం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మంచి సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటూ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. కంపల్సరీ ఒక పండు కానీ, కొంచెం పచ్చి కారగూరలు, ఒక సాలెడ్ కానీ కంపల్సరీ కొంత ఉండాలి. ఈ జ్యూసుల్లా ఇచ్చేదానికంటే పండులా ఇస్తూ ఉంటే వాళ్ళకి పీస్ వస్తుంది, కొంచెం శక్తిని ఇస్తూ ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ మరీ ఎక్కువ పెట్టకుండా ఈ రకంగా కట్లెట్స్ లాని, లేకపోతే బర్గర్లా కానీ, లేకపోతే శాండ్విచ్లు అవన్నీ మనం ఇంట్లో చేసి పెడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. చేతితోటి కలుపుకోకుండా స్పూన్ తోటి శుభ్రంగా తినేలా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ సాంబార్ అన్నం, పెరుగన్నం ఇవన్నీ నీటి రూపంగా పెడుతూ ఉంటే అవన్నీ బయటికి కారిపోయి వాళ్ళు అసలు తినడమే మానేస్తారు. అందుకని అలా లేకుండా గట్టిగా పొడిగా ఉండి ఈజీగా తినేలాగా పెడుతూ ఉంటే చాలా మంచిది. కొన్ని ఎండాకాలం అయిపోద్దంటే చాలా మటుకు వాళ్ళకి వేరే చిన్న బాటిల్లో మజ్జిగ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదన్నా ఇస్తుంటే వాళ్ళు ఎండల్లో తిరిగి వస్తారు కాబట్టి కళ్ళు తిరగకుండా ఉంటుంటుంది. అది వేరేగా పెట్టి ఇది వేరే భోజనం లాగా లంచ్ ప్యాక్ లాగా పెడుతూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఆటలు ఆడతారు, చదువుతారు, చేస్తారు కాబట్టి వాళ్ళు ఎనర్జెటిక్గా కావాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఇటువంటి ఇంధనము, తర్వాత ఏమో మాంసకృతులు అయి ఉండే ఆహారం ఎక్కువగా ఉంటే వాళ్ళకి శరీరంలో శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసి వాళ్ళకి కళ్ళకి అందంగా కనపడేలాగా పెడుతూ ఉంటే మంచిదండి. స్కూల్కి వెళ్లే పిల్లల లంచ్ బాక్సులో ఆహార పదార్థాలని ఎక్కువగా పెట్టకూడదు. ఎక్కువగా పెడితే సరిగ్గా తినలేరు. తక్కువ పెట్టినా అన్ని పోషక పదార్థాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆహార పదార్థాలన్నీ ఒకే బాక్సులోనే ఉండేలా చూసుకోవాలి. వేరువేరు బాక్సుల్లో పెడితే వాటిని తెరిచి తినడం అనేది పిల్లలకు కష్టంగా ఉంటుంది. తడిగా ఉండి జారిపోయే ఆహార పదార్థాలు కాకుండా పొడిగా ఉండే ఆహారాలు మేలు. అయితే రొట్టెలు, శాండ్విచ్లు వంటివి మధ్యాహ్నానికి బాగానే పొడిగా అయిపోతాయి కాబట్టి వాటిని అల్యూమినియం రేపర్లో చుట్టి పెట్టడం మేలు. నూనెలు ఎక్కువగా వాడిన పదార్థాలు పెట్టాలి. మా బాబుకు అది ఇష్టం ఉండదు, మా పాప అది తినదని పిల్లల ముందు చెప్పకూడదు. మా పిల్లలు అన్ని తింటారని, మంచి పిల్లలని వారిని ప్రోత్సహిస్తుండాలి. తక్కువ పరిమాణంలోనే అన్ని పోషకాలతో కూడిన ఆహారాల్ని లంచ్ బాక్సులో సర్దాలి. లంచ్ బాక్సులో ఆహారంతో పాటు ఏదో ఒక పండు కూడా పెట్టాలి. మధ్యాహ్నం స్కూల్లో లంచ్ బాక్స్ తెరవగానే వాళ్ల మొహంలో ఆనందం కనిపించాలి. అబ్బా భలే లంచ్ అనిపించాలి. అప్పుడే పిల్లలు లంచ్ బాక్స్లోని పదార్థాలను ఇష్టంగా తింటారు. బడి వయసు నుంచే ఆహారం విషయంలో ఇలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వాళ్లకు చక్కటి ఆహారపు అలవాట్లు అలవడతాయి. వారి ఎదుగుదల, ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.